అవసరమే ఆవిష్కరణకు మూలమని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకుబండిని లాగలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం కరీంనగర్కు చెందిన ఒక వెల్డర్ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్తో పనిచేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెల్డర్ రుక్కు చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. లీటర్ డీజిల్తో 4 గంటల పాటు స్టవ్ పనిచేస్తుందని చెబుతున్నాడు. సాధారణ గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా తగ్గుతుందని వెల్డర్ రుక్కు చెబుతున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే వివేకవంతుడి లక్షణం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్న క్రమంలో ఎల్పిజి గ్యాస్ రేట్లు పెరగడంతో పాటు ఆ గ్యాస్ లభించని పరిస్థితుల్లో హోటల్ యాజమాన్యాలన్నీ కూడా లబోదిబోమన్నాయి. అయితే అలాంటి హోటల్ యాజమాన్యాలకు ఆపద్బాంధవుడైనాడు కరీంనగర్కు చెందిన రుక్కు. ఆ రుక్కు ఏం చేశాడో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూద్దాము. మనం చూడవచ్చు ఇక్కడ డీజిల్ పొయ్యి. ఈ డీజిల్ పొయ్యిని రుక్కు తయారు చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ ఐటమ్గా మారింది. మొత్తంగా మనం చూడవచ్చు అక్కడ మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో 8 లీటర్ల డీజిల్ పడుతుంది. ఆ 8 లీటర్ల డీజిల్ అంటే ఒక డీజిల్ 1 లీటర్కు 4 గంటల సమయము ఈ పొయ్యి మండుతుంది. అంటే దాదాపు 32 గంటల పాటు ఈ పొయ్యి నిర్విరామంగా మండే విధంగా డీజిల్ పొయ్యిని తయారు చేశాడు. అసలు రుక్కుకు ఎలా ఆలోచన వచ్చింది, ముఖ్యంగా ఒక సామాన్యుడు ఇలాంటి ఇన్వెన్షన్ ఎలా చేశాడు, ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇట్లా ఇది తయారు చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఈ గ్యాసు ఇవన్నీ ప్రాబ్లం వల్ల అందరికి ఇబ్బంది అయిపోయేసి ఆలోచన చేసి తయారు చేశాను. తయారు చేసినాక కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లకు కూడా చిన్న స్టవ్లకు కూడా తయారు చేద్దామని అనుకుంటున్నా. గోదావరి కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా స్పందన వస్తుంది. అందరూ కూడా చాలామంది ఫోన్లు చేస్తారు, మాకు కావాలని అని. ఇప్పుడు నేను చేసింది ఇది ఒక 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజులలో కనీసం ఒక 500-600 మంది ఫోన్లు చేసారు. ఇప్పుడు నేను ఇంకోటి డబుల్ స్టవ్ కూడా తయారు చేస్తున్నా. దాన్ని కూడా అందుబాటులో ఉంచుతా. ఇళ్ళల్లో కూడా చిన్న స్టవ్ వేసి చిన్న బ్లోరర్ పెట్టి ఇళ్ళల్లో కూడా అందించే ప్రయత్నం చేస్తాం. అంటే జనరల్గా మీరు ఇట్లాంటి ఏమైనా కొత్త తయారు చేస్తూ ఉంటారా? మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ ప్రాబ్లం వల్లనే నాకు ఆలోచన వచ్చేసింది. దానివల్ల తయారు చేసిన నేనేమంటున్నా అంటే ఇంకా చిన్నవి కూడా ఇళ్ళల్లో కూడా వాళ్ళకు కూడా చేస్తానని ఉద్దేశంతో ఉన్న చిన్న హోటళ్ళకు కానీ పెద్ద హోటళ్ళకు కానీ బార్లు కానీ రెస్టారెంట్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్ ఉండేటట్టు తయారు చేస్తాను. సాధారణంగా మీరు ఏం చేస్తుంటారు? నేను వెల్డింగ్ షాప్ గేట్లు, కిటికీలు, షట్టర్లు అవి చేస్తాను, షెడ్లు గేటర్. అయితే మీరు ఇది చేసే క్రమంలో అంటే మీరు ఇప్పుడు కొన్ని హోటల్స్లో ఇప్పటికే డీజిల్ పొయ్యిలు వచ్చినాయి, కానీ అవన్నీ కూడా పెద్ద పైపులతోని చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. కానీ అందుకు భిన్నంగా మీ పొయ్యి కనిపిస్తుంది. ఎట్లా ఏం చెప్పొచ్చు మీరు? అంటే ఇది నేనేంటంటే ఇంతకుముందు స్ప్రే పెయింటింగ్ చేసిన, దీనికి ఒక స్ప్రే పెయింటింగ్ చేసి ట్యాంక్ మంచి ఒక అట్రాక్టివ్ ఉండాలా, ఒక లుకింగ్ రావాలనే ఉద్దేశంతో నేను ఆ ట్యాంక్ తీసుకొచ్చి ఫిట్ చేసేయడం జరిగింది. స్ప్రే పెయింటింగ్ కూడా నేనే చేసిన. దీనికి ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్లో డిమాండ్? మార్కెట్లో చాలా స్పందన వస్తుంది, మంచి డిమాండ్ ఉంది. అందరూ కూడా కాల్ చేస్తారు, మాకు కావాలని. అంటే కరీంనగర్ నుంచి ఒక సామాన్యుడు యుద్ధ సమయంలో ఎదురవుతున్న సవాళ్లను ఒక ప్రత్యామ్నాయంగా ఒక డీజిల్ పొయ్యిని తయారు చేసి ఇప్పుడు హోటల్ యాజమాన్యాల పాలిట ఒక ఆపద్బాంధవుడిగా నిలిచాడు. మరొక వైపు ఇది కేవలం హోటల్స్కు మాత్రమే కమర్షియల్గానే కాకుండా డొమెస్టిక్గా కూడా ఉపయోగించుకునే విధంగా చిన్న పొయ్యిలను కూడా తయారు చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.